ఈ చీర భలే ఉంది కదత్తా. అవును చామంతి, చాలా బాగుంది. రంగు కూడా భలే నచ్చిందత్తా. ఈ రంగంటే కూడా నాకు చాలా ఇష్టం. నీకు నచ్చితే తీసుకో చామంతి, నీకు నేను గిఫ్ట్గా ఇస్తాను. నచ్చిందని చెప్పాను కానీ కావాలని చెప్పాను అత్తా. అసలు రేటెంతో చూద్దామాగు. వామ్మో, 35,000 వద్దత్తా, ముట్టుకోవడానికి కూడా మనం పనికిరాము. పదత్తా. ఉమ్. చందు, ఏంటి ప్రేమ్ బాబు? జామ్కి ఈ చీర నచ్చింది అంది కదా, ఉమ్. చూసా. ఈ చీర ఎందుకో? దేనికేంటి చందు, చామ్కి కొంటున్నాను. ఆ, నువ్వు గిఫ్ట్గా ఇచ్చినట్టు చామ్కిచ్చే. ఏమంటున్నావు ప్రేమ్ బాబు? 35,000 రూపాయల చీర నేను కొన్నానంటే అస్సలు నమ్మదు, తీసుకోదు కూడా. ఇది వర్కౌట్ అవ్వదు బాబు. బా చందు, ఎలా వర్కౌట్ అవ్వదో ఇంటికెళ్ళిన తర్వాత చూద్దాంలే. ఈ చీరలో చామ్ చాలా బాగుంటుంది అవును ప్రేమ్ బాబు, చామంతికి బాగా నచ్చింది. కదా. అందుకే చందు, తనకి నచ్చిన చీర కట్టుకుంటే తను మురిసిపోతుంది కదా. నాకు తన సంతోషం చూడాలని, ఈ చీరలో తనని చూడాలని ఆశగా ఉంది. ఇచ్చి కట్టుకోమని చెప్పు చందు. ఇప్పుడా ప్రేమ్ బాబు? ఇప్పుడే చందు, అందరూ ఉన్నారు ప్రేమ్ బాబు. ఎవ్వరు వినకుండా చెప్పు చందు. అది కాదు, అసలు తనిప్పుడున్న మూడ్లో కట్టుకుంటుందా? నువ్వు కట్టించు. నువ్వేం చెప్తావో నాకు తెలియదు చందు. ఇది నా ఆర్డర్. ఒప్పుకోకపోతే నేనేం చేయను ప్రేమ్ బాబు. ఒప్పించు చందు, ప్లీజ్ 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 చందు, ప్లీజ్ ఒప్పించు. సరే, ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు చందు, చామ్ తను ఇష్టపడినా తనకి ఇష్టమైన ఈ శారీ కట్టుకొని రావాలి. ప్లీజ్ 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 చందు, ప్లీజ్ చందు. సరే సరే, ఓకే, ఇలా ఇవ్వు. చందు సరే అందంటే కట్టించేస్తుంది. నా చామ్ని ఆ చీరలో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది. ఈ చీర నీకు నచ్చిందన్నావుగా, అందుకే తీసుకొచ్చాను. ఒకసారి కట్టుకొనరా. ఏమంటున్నావత్తా? కొననప్పుడు కట్టుకోవడం ఎందుకు? ఎందుకు కంగారు పడతావు? కట్టుకున్నంత మాత్రాన కొని తీరాలి అని మెడ మీద కత్తేం పెట్టరు. చూసావుగా నిషమ్మ ఎన్ని చీరలు కట్టుకొనొస్తుందో. అయితే ఏంటత్తా ఇప్పుడు? నీకు నచ్చిందిగా, ఒక్కసారి కట్టుకొనరా. వద్దత్తా, నేను కట్టుకోను. ఏం అనరని చెప్తున్నానుగా చామంతి, కట్టుకొనరా. ఓ ఫోటో తీస్తాను. నీకు నచ్చిన ఈ చీరతో ఫోటోలో ఉంటావు. నాది కాని చీరతో ఫోటోలు ఎందుకత్తా? నాకొద్దు, నేను కట్టుకోను. అంతేనా? నా మాట వినవా? అత్తా, అర్థం చేసుకో అత్తా. నచ్చినంత మాత్రాన కట్టుకోవాలనేం లేదు కదా. అదంతా నాకు తెలీదమ్మా. నా మీద నీకు ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వీ చీర కట్టుకొని నాకు చూపించాల్సిందే. అయ్యో, ఏమైందత్తా నీకు? ఈ చీరలో నువ్వు బంగారు బొమ్మలా ఉంటావు. నాకది చూడాలనుందమ్మా. కట్టుకొనిరమ్మా, చూస్తాను ప్లీజ్. సరే అత్తా, నీకోసం కట్టుకొని వస్తాను. ఉమ్.
ఏంటక్క ప్రేమ్ నిన్ను పొగుడుతూ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్ను పొగుడుతున్నాడని మురిసిపోకు నిషా. నిన్ను కాదు, అటు చూడు. అది కూడా చీర కట్టుకుందా? మీ కాబోయే హబ్బీ గారి చీర పొగుడుతలు ఆ చీరకి, నీ చీరకు కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా అది ప్రేమ్ని వదలడం లేదు. ఇక చూడు, దానంతా చూస్తాను. నిషా, కూల్ నిషా, కంట్రోల్ చేసావు. నా వల్ల కావట్లేదక్క. నువ్వు ఇలా రా, చెప్తాను. అత్త, ఇక మార్చుకోనా? సరే వెళ్ళు. అయితే ఈ చీర నచ్చినట్టేగా? రిసెప్షన్ కి ఈ సారీయే ఫైనల్. నా చామ్ శారీ ముందు ఏ శారీ పనికిరాదు. ముందు ఎలాగోలా ఆ చీరను తీసుకొని చామ్కిచ్చేయాలి.